లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకైతే 108 నాగప్రతిమ శివలింగాలు అయితే శివలింగాల పైన అయితే వాటర్ అయితే పోయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్ రావ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మనం అయితే వీడియో తీస్తున్నాము. ఇన్ని రోజులు అయితే ఒకటి పర్సనల్ వర్క్ ఉండి అయితే వ్లాగ్స్ అయితే చేయలేదు. ఈరోజు వ్లాగ్ అయితే మనది వచ్చేసి ఇండియాలోనే 2వ స్థానంలో ఉన్న మానసాదేవి టెంపుల్ స్వయంగా వెలిసింది. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం మనం. అదైతే మనకు వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంది. బెజ్జంకి నుండి అయితే 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడే నేను బెజ్జంకి కూడా దాటిన. ఇంటి దగ్గర నుంచి అయితే వ్లాగ్ అయితే చేయలేదు. అలాగే బెజ్జంకిలో కూడా కొంచెం ఏదో గొడవ అవడం వల్ల ఇష్యూ ఉంది. నేను అక్కడ కూడా వ్లాగ్ అయితే చేయలేదు. పార్టీస్ గొడవన అయిందంట, బీఆర్ఎస్ కాంగ్రెస్ది. అందుకని అక్కడ కూడా వ్లాగ్ అయితే చేయలేదు. పోలీసు వాళ్ళే ఉన్నారు బాగా. ఇప్పుడే బెజ్జంకి దాటిన తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. నేను రోడ్ అయితే మరీ దరిద్రంగా ఉంది కనిపిస్తుంది. నేను అంతకుముందుకు ఇటు సైడ్ ఒకసారి వెళ్ళిన, అప్పుడు కూడా ఇలానే ఉంది. ఒక 1 year అవుతుంది వచ్చి ఇలా ఉండబట్టి రోడ్డు. ఇలానే ఒక 5 kilometers ఏమో ఉంటుంది ఇట్లనే రోడ్డు. యాక్చువల్గా ఇక్కడ నుంచి రాకుండా ఇప్పుడు వేరే రూట్ ఉంది, అక్కడికే వచ్చిన. మరీ దరిద్రంగా అంటే మరీ దరిద్రంగా ఉంది. ఏదైనా కొంచెం మన అంటే ఓల్డ్ బైక్ కానీ ఏదైనా కార్ కానీ వస్తే మొత్తం అన్నీ లూజ్ అయిపోతుంది అని. అయితే మనది కూడా కొంచెం సౌండ్ వినిపిస్తుంది. మీకు అయితే హ్యాండిల్ చెప్పినా కదా, అది అట్లనే ఉంది. ఇంకా ప్రాబ్లం అయితే ఇంకా అలానే సౌండ్ అయితే వస్తుంది మనకు. ఎండ అయితే బాగుంది. యాక్చువల్లీ ఏమనుకున్నాం అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ దానికి వర్క్ ఉందని కొంచెం లేట్ వెళ్దాం అన్నాడు. వాడు కూడా వస్తుండే ఇప్పుడు నాతో పాటు. టెంపుల్ అయితే చాలా బాగుంది అన్నారు. నేను ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళలే, కానీ ఈ రోడ్ నుండి అయితే రిలేటివ్స్ ఉన్నారు. ఇటు సైడ్ అయితే వచ్చిన. నేను ఇటు సైడ్ ఎక్కువ మన సన్ఫ్లవర్ను మక్కనైతే ఉంది. ఇప్పుడే బేగంపేట కూడా ఎంట్రీ అయినా. బేగంపేట అయితే ఫస్ట్ ఉంటుంది బెజ్జంకి నుంచి అలా వచ్చేటప్పుడు. తర్వాత వడ్లూరు వస్తుంది, తర్వాత కాసింపేట. రోడ్ అయితే ఇంతకుముందు ఒక దగ్గర ఆగి అడిగినాము. ఒక వడ్లూరు దగ్గర దాకా కూడా ఇట్లనే ఉంది, కంకర అని చెప్పారు. మార్నింగే బ్యాక్ టైర్లో హెయిర్ అయితే పెట్టించిన, లేకుంటే టైర్ అయితే ఖరాబ్ అయిపోయేది. ఇంతకుముందుగా ఇక్కడికి టెంపుల్ దగ్గర కూడా వచ్చినాము. టెంపుల్ కనిపిస్తుంది అనుకుంటా మీకు ముందట. బాగానే మంది అయితే ఉన్నారు. మంది ఉన్నారు కదా. బాగానే మంది ఉన్నారు టెంపుల్ దగ్గరనే అయితే. ఓకే, టెంపుల్ ముందుగానే అయితే ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మనం. ఫస్ట్ అయితే ఇక్కడ లింగాల దగ్గర అయితే వాటర్ అయితే పోసిన తర్వాతనే లోపలికి వెళ్ళాలంట. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఈ విధంగా ఉంది. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకైతే 108 నాగప్రతిమ శివలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడే మనకు మధ్యలో అయితే శివుడు అయితే ఉండి చుట్టూ అయితే వాటర్ ఉన్నాయి. దీని చుట్టూ అయితే 108 నాగప్రతిమలు అయితే ఉన్నాయి.
నాగప్రతిమలు అంటే శివలింగాలు అలాగే నాగప్రతిమలు అయితే ఉన్నాయి. 54 నాగప్రతిమలు, 54 శివలింగాలు అయితే ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న వాటర్తోనే శివలింగాలకైతే వాటర్ పోసి అయితే ఏదైనా కోరిక అయితే కోరుకుంటే మాత్రం కంపల్సరీ అవుతుందని అంటున్నారు. అలాగే నాగప్రతిమల చుట్టూ అయితే అక్కడ నుంచి వచ్చి అయితే ఇక్కడ ఒక రౌండ్తోనే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ వాటర్ తీసి అయితే నాగప్రతిమల పైన పోయాలి. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ గాడు అయితే వాటర్ అయితే పోస్తుండు ఈ లింగాల పైన. వాడు పోసిన తర్వాత అయితే నేనైతే తీస్తా, ఎందుకంటే కెమెరా తీయడానికి అయితే అవైలబుల్ లేదు. లింగాల పైన అయితే వాటర్ అయితే పోయడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ట్విస్ట్ అయితే అయింది. టీషర్ట్ అయితే తీసే పోయాలంట వాటరు. ఇక్కడ 108 లింగాలు అయితే ఉన్నాయి. వాటిపైన అయితే ఒక రౌండ్ అయితే వాటర్ అయితే పోయాలంట. వాటర్ పోసిన తర్వాతనే లోపలికి దర్శనం అయితే చేసుకోవాలంట కనిపిస్తుంది. నేనైతే వాటర్ అయితే పోస్తున్నా. మా ఫ్రెండ్ గారు అయితే ముందైతే వెళ్ళిండు. నేనైతే టీషర్ట్ తీసేసి కెమెరా అయితే సెట్ చేసుకొని అయితే వాటర్ అయితే పోస్తున్నా. ఎండ కూడా బాగానే ఉంది కానీ వాటర్ ఉండేసరికి అయితే కొంచెం అయితే కూల్గానే అయితే ఉంది. ఇక్కడ వాటర్ అయితే పోయడం అయితే అయిపోయింది లింగాల మీద. ఇప్పుడైతే కొబ్బరికాయ తీసుకొని అయితే లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మిగతా ఉన్న దేవుళ్ళని అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్దాము. దర్శనం చేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అయితే ఇది. ఓం హ్రీకారాయ బలాయనాయ నమః. ఓం హ్రీకార దీర్ఘవక్త్రే నమః. ఓం హ్రీకార. టెంపుల్ అయితే లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడైతే మనకు గణేష్ లాగా అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడైతే ఓడి బియ్యం పోసే స్థలం అవుతుంది. స్వయంభూ మానసాదేవి అయితే ఇక్కడ ఉంది. ఇదైతే మనకైతే ఇదే స్వయంభూ మానసాదేవి. ఇప్పుడైతే లోపల అయితే క్లీన్ చేస్తారు, అందుకని కర్టెన్స్ అయితే వేసారు. మనకైతే ఆ కర్టెన్స్ వేయగానే లోపల ఉన్న టెంపుల్ అయితే చూపిస్తాను నేను. ఇంకా అలాగే ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. దీనిని అయితే ఏకశిల విగ్రహం అయితే అంటారంట. ఎందుకంటే ఒకే రంగుతోని పైనుండి కింది వరకు అయితే ఉంటుంది. అలాగే ఒకే శిల్పం, మరి ఇట్లా అతికి పెట్టకుండా కాకుండా ఒకే రౌతుతోనైతే చేశారు. దీన్నే అందుకే ఏకశిల హనుమాన్ విగ్రహం అయితే అంటారు. ఇక్కడైతే మనకైతే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఒక గజస్తంభం అవుతుంది. ఆ గజస్తంభం చుట్టూ అయితే కింద ముడుపులు అయితే కట్టారు. ముడుపులు కట్టిన 1 year or 6 months లోపే మనకైతే ఆ కోరికనైతే నెరవేరుతుందంట.
చాలామంది అయితే ముడుపులు అయితే కట్టారు. మనకు కనిపిస్తుంది చూడండి, కింద ఎర్రగానైతే కనిపిస్తుంది. ఇంకా మనకైతే అక్కడ వీరభద్ర స్వామి, స్వయంభూ వీరభద్ర స్వామి ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఇక్కడైతే మన గజం స్తంభం చుట్టూ అయితే ముడుపులు కడుతురు అని. ఇదే ఇక్కడైతే ముడుపులు కడుతురు, చాలామంది అయితే కట్టిర్రు. ఇది మనకైతే ఏదైనా కోరిక మొక్కిన తర్వాత అయితే 6 నెలలు లేదంటే సంవత్సరం లోపు అయితే మనకైతే కోరిక అయితే తీరుతుందంట. అక్కడే నవగ్రహాలు ఉన్నది. టెంపుల్ అయితే మొత్తం కవర్ చేసిన అనుకుంటున్నా. చూసారు కదా టెంపుల్ అయితే ఎలా ఉందో. చాలామంది అయితే వస్తారు. ఫ్రైడే రోజు అయితే ఇంకా చాలా పబ్లిక్ అయితే ఉంటారంట. ఒకసారి అయితే ఫ్రైడే కూడా రావాలి మళ్ళీ. టెంపుల్ గురించి అయితే మీకు చెప్పినా కదా ఫస్టే, మన ఇండియాలోనే 2వ టెంపుల్, మన తెలంగాణలో అయితే మొదటి టెంపుల్. ఇక అర్థం చేసుకోండి ఎలానో. ఇంతటితో ఈ వ్లాగ్ను అయితే ఎండ్ చేస్తున్నా. అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.